నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి, చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు నేను కుర్మా కూర ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మొత్తం చూడండి, చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది కర్రీ. చపాతీలో చాలా బాగుంటుంది, కుదిరితే కొంచెం మంది రైస్లో కూడా బాగానే ఉంటుంది. రైస్ కన్నా కూడా చపాతీలో సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఎక్కువ చపాతీ చేస్తే కూరలో చికెన్ ఏమైనా ఉంటే చేస్తాను, పులుసు ఉంటుంది కాబట్టి. లేదంటే ఇలాగే నేను వండుకుంటాను ఫ్రెండ్స్, నాకు ఇలాగే ఇష్టం. ఈసారి తాలింపు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ లేకుండా కూర ఎలా వండుకోవాలో మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. మొత్తం చూడండి వీడియో ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను చపాతీలోకి కర్రీ చేస్తున్నా. ఏమేమి వేయాలంటే తాలింపు వేసి ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకుంటే బాగుంటుంది, మసాలా లాగా. ఎవరిష్టం వాళ్ళది. లేదంటే తాలింపు వేయకుండా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి పసుపు వేసి కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నా పర్వాలేదు, ఎలా అయినా బాగుంటుంది ఫ్రెండ్స్. దాంట్లోనే టమాటా బంగాళదుంప వేస్తారు. ఇదిగోండి ఇప్పుడు నేను పసుపు వేస్తున్నా. ఇదిగోండి ఫ్రెండ్స్, దీంట్లోనే కొంచెం కల్లుప్పు కూడా వేస్తున్నాను. సాల్ట్ అయినా వేసుకోవచ్చు, కల్లుప్పు అయితే ఇంకా బాగుంటుంది. ఇక కూరలో చివర్లు వేయవసలేదు, చూసి వేసుకోవడమే. నేను దీనిలో సమానంగా వేసాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్, బాగుంటాయి చాలా. నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు వేసాను, తాలింపు వేసాను ఫ్రెండ్స్. అలాగే పసుపు కల్లుప్పు కొంచెం వేసాను. ఇక ఇవి వేగిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసి 1 స్పూను. ఇక టమాటా బంగాళదుంప వేసిన తర్వాత, టమాటాలు ఉడికిన తర్వాత బంగాళదుంపలు వేయాలి. బంగాళదుంపలు వేయగానే ఉడకబెట్టిన బంగాళదుంప, ఈ ఉడకబెట్టిన బంగాళదుంపలు ఫ్రెండ్స్. టమాటాలు ఉడికిన తర్వాత బంగాళదుంపలు వేసి కొంచెం కారం వేసి నీళ్ళు పోయడమే. నీళ్ళు పోసి మరగనిచ్చి మొత్తం తర్వాత మసాలా వేయాలి ఫ్రెండ్స్. మొత్తం చూడండి, ప్రాసెస్ చాలా బాగుంటుంది, నచ్చుద్ది కూడా మీకు కూర. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చూసారు కదా, కొంచెం చాలు, ఎక్కువ వేయొద్దు ఫ్రెండ్స్. ఎక్కువ వేస్తే మళ్ళీ బాగోదు. ఇది మొత్తం కొంచెం ఉడకనిద్దాం. ఈ పచ్చిగా ఉన్నాయి టమాటాలు, అందుకని టైం పట్టుద్ది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉడుకుతుంది. తర్వాత ఒక 5 నిమిషాలు ఆగి అల్లం కూడా చూసారు ఎలా కలిపాను. దీంట్లోనే ఒక 5 నిమిషాలు ఆగి, ఇక అంటే ఇద్దరికే కాబట్టి నేను ఎక్కువ వేయలేదు ఫ్రెండ్స్. 2 దుంపలు, 2 టమాటాలు, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, 1 స్పూన్ అల్లం, 1/2 స్పూన్ తాలింపులు, అంతే, ఇంకేం వేయలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఉడికింది. ఇక అది ఏంటంటే పచ్చిది కదా, అందుకని కొంచెం అలా ఉంది టమాటా. ఇప్పుడు బంగాళదుంపలు వేసి కొంచెం కారం వేసి నీళ్ళు పోద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉడికినవి మొత్తం. ఈ దుంపలు వేసి కలిపిన దుంపలు కూడా కారం వేసి నీళ్ళు పోయడమే ఫ్రెండ్స్.
ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ గ్లాసు నీళ్ళు పోస్తున్నా. ఇదిగోండి, కొంచెం దగ్గరికి రాగానే ఇదిగోండి నేను ఇంట్లోనే తయారు చేసుకున్న మసాలా పొడి అది వేసేస్తాను. ఆ మసాలా పొడి కూడా ఎలా తయారు చేసేది నా దాంట్లో లాంగ్ వీడియోస్లో ఉంది చూడండి. కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మసాలా మనం చికెన్లో వేసుకోవచ్చు, మళ్ళీ అలాగే మటన్లో అన్నిట్లో వేసుకోవచ్చు. అంటే చెప్తున్నా. ఇది బంగాళదుంప కుర్మా రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇంక ఈ నీళ్ళు మొత్తం మరిగిన తర్వాత కొంచెం మసాలా వేసుకొని ఒక కరివేపాకు రబ్బ వేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, కొత్తిమీర ఇప్పుడే వేస్తాను, దగ్గరికి వస్తుంది కదా అందుకని వేసాను. ఇప్పుడు దీంట్లో నాకు ఎక్కువ దుంపలుగా ఉంటే ఇష్టం ఉండదు ఫ్రెండ్స్, అందుకని నేను వేస్తున్నా. మీకు దుంపలుగా కావాలి దుంపలుగా ఉంచుకోండి. దుంపలు ఎక్కువ కనబడితే దీంట్లో నాకు ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. కొంతమంది దుంపగా కావాలనుకుంటారు. నేను ఇప్పుడు మసాలా కూడా కొంచెం వేసేస్తున్నాను. దగ్గరికి వచ్చింది చూసారా చిక్కబడి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వేస్తున్నా. ఎక్కువ వేయట్లేదు, అర స్పూనే మసాలా. ఎక్కువ వేస్తే మళ్ళీ ఎక్కువ ఘాటు ఎక్కువ అయిపోద్ది, అందుకని నేను వేయట్లేదు ఎక్కువ. కొంచెం ఫుల్ మంట మీద ఒక 5 నిమిషాల నుంచి దించేయడం. ఇంకేం లేదు ఫ్రెండ్స్, ఒక 5 నిమిషాలు దించేయడమే. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్, చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, అయిపోవచ్చింది. ఇక చపాతీలో కూర వండుకునే కర్రీ ఫినిష్ ఫ్రెండ్స్. అందరూ షేర్ చేయండి. అలాగే కే సునీత ఐడి కూడా చూడండి. ఈయన దాంట్లో కింద లింక్ పెడతాను, దాంట్లో కూడా సపోర్ట్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా దగ్గరికి వస్తే కొంతమంది తాలింపు వేయకుండా కూడా చేసుకుంటారు. తాలింపు అల్లం పేస్ట్ వేయకుండా ఎలా చేసుకోవాలో ఆ కూర కూడా చూపిస్తా. కొంతమంది తాలింపు అల్లం పేస్ట్ వేయరు కదా, అలా కూడా ఈసారి చపాతీ చేసినప్పుడు కూర వండుతా, అది కూడా చూపిస్తా. ఇది మసాలా కూర. మసాలా అంటే ఏం లేదు ఫ్రెండ్స్, కొంచెం అల్లం వేస్ట్ చేసుకోవడమే అంతే. మసాలా లేకుండా కుర్మా అంటే వేరే. ఇలా చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. అలా చేసినప్పుడు కూడా నేను పెడతాను, చాలా బాగుంటుంది అది కూడా.